బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. అరే మనం తిరగడానికి బయలుదేరాం కానీ సింగం సార్ ఇంట్లో పడుకున్నారే. అయ్యమ్మా ఇదంతా పాత న్యూస్ లా ఉందే. అరే సింగం వెళ్ళవయ్యా, మోటు పతులు బయట తిరగడానికి వెళ్ళారు. నువ్వు కూడా లేచి వెళ్ళి తిరిగిరా. ఓకే మేడం. మేడం నా అయ్యమ్మా సారీ అయ్యమ్మా, ఇంకా నేను ఎంతని తిరిగి చూడగలను? ఈ ఏరియా అంతా నేను తిరిగి చూసినదే. అయ్యమ్మా అయ్యమ్మా, అయితే నీ పని అదే దొంగల్ని పట్టుకునే పని చూడు, లేకపోతే నువ్వు పురుపురి నగర్కి వెళ్లే ముందు దొంగని పట్టుకునే పని మర్చిపోతావు. అయ్యమ్మా నాన్న, మీరు సరిగ్గా చెప్పారు. నేను వెంటనే వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను. ఏమంటారు అయ్యమ్మా? ఓకే ఓకే. హే కొబ్బరి బండాలు వెళ్ళండి, ఆ దొంగని ఢీ కొట్టండి. అరే ఏంటది? అది ఎలా ఎగురుతోంది? అయ్యో ఏంటిది బాబోయ్! అయ్యో సింగం సార్, దొంగ ఎక్కడా? మాకు దొంగ ఎక్కడా కనిపించలేదు. అయ్యమ్మా ఐఎమ్ జస్ట్ ప్రాక్టీసింగ్. నేను కేవలం ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే. అయ్యమ్మా మేము ఫ్రీగా ఉన్నాం అనుకున్నారా? మీకు ఏదో హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో మేము అంత దూరం వెళ్ళొచ్చాం, కానీ మీరు మాతో టైం పాస్ చేస్తున్నారు. అయ్యమ్మా ఇందులో అంత గొప్ప విషయం ఏముంది? మీ డ్యూటీ కదా నాకు హెల్ప్ చేయడం. అయ్యమ్మా మీరు మా ఈగోని హర్ట్ చేశారు. డ్యూటీయా? మమ్మల్ని పనికి మాలిన వాళ్ళు అనుకున్నారు. మీరు హాలిడేస్ ఎంజాయ్ చేస్తే మాకు హాలిడేస్ ఉండవా? ఇప్పటికే చాలా ఓవర్ అయింది, ఇంకా మేము ఊరుకోము. అందరూ రండి. ఏం చేస్తున్నారు? అయ్యమ్మా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? అబ్బా అయ్యమ్మా అయిపోయాను. అరే చింగం గారు, మీరు గాల్లో ఎందుకు వస్తున్నారు? రోడ్డు మీదే నడిచి రావచ్చు కదా. మీ ఇల్లు మరీ అంత దూరంలో ఏమీ లేదు కదా. అయ్యమ్మా వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి, అవి నా వెంట పడుతున్నాయి. కొబ్బరి బండలు వస్తున్నాయి, నాకు చాలా భయంగా ఉంది. అరే చింగం గారు, మిమ్మల్ని కొబ్బరి బొండాలు ఏం చేస్తాయి? నిజానికి అవి మీ సొంతమే కదా, అలాంటిది మీరే వాటికి భయపడుతున్నారేంటి? అరే చింగం గారు, ఏంటి కొత్త ప్రమాదం? మోటో కాపాడు. మమ్మల్ని పనికి మాలిన వాళ్ళు అనుకుంటున్నారా? మీరు మా టైం ని వేస్ట్ చేశారు, ఇన్సల్ట్ చేశారు. మిమ్మల్ని ఊరికే వదలమా? ఆయన మీద చెయ్యి వేయాలంటే ఆయన కట్టుగా నేను ఒక గోడలాగా నిలబడున్నాను, గుర్తుంచుకో. ముందు ఈ గోడని బద్దలు కొట్టాలి. సరే, ఇప్పుడే పగలు కొడతాం. అయిపోయాను. అయ్యో నా కొట్టుని నాశనం చేశారు. ఏంటిది? ఆగండి, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. మీరందరూ ఎక్కడికి తప్పించుకొని వెళ్తారో? అరే మనం ఎలా చిక్కుకుపోయాం? కాపాడండి. అరే త్వరగా వెళ్ళండి. అరే నా మోటార్ బోట్, ఆగండి, నేను మిమ్మల్ని వదలను. కొబ్బరి మ్యాన్ ఏంటిది?
తప్పించుకున్నావు. లకైతే నా 20 ఏళ్ళ అనుభవంలో మొదటిసారిగా నేను ఈ విధంగా చూస్తున్నానా. అలా చూడండి. అరే మిత్రులారా, సహోదరులారా, ఇక్కడి నుంచి పారిపోండి అయ్యా. అరే నన్నేమీ చేయొద్దురా బాబు. అది మళ్ళీ వచ్చేసింది. పరిగెత్తండి. అయ్యమ్మ, నా కొడుకుని ఎవరో కొడుతున్నారని నాకు సమాచారం అందింది. నా కొడుకుని కొట్టేంత ధైర్యం ఇక్కడికి ఎవరికి ఉంది? అయ్యమ్మా, ఇంకా సింగం సార్కి ఐడియా ఇచ్చింది మీరే కదా? అవునవును, నేనే సింగంకి ప్రాక్టీస్ చేయమని చెప్పాను. అయ్యమ్మా, 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 అరే ఎవరైనా నన్ను కాపాడండి, త్వరగా వచ్చి కాపాడండి. సింగం! అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్రే మాత్రం పని చేయదు. త్వరగా ఏదోటి ఆలోచించు. ఐడియా. మోటు నువ్వు సమోసాలు తిను, ఇక విజృంభించు. ఓకే పతులు. కానీ సమోసాలు ఎక్కడున్నాయి? అదిగో అక్కడున్నాయి, ఆ కొట్లో. తను ఇక్కడ కూడా వచ్చేసాడు. మోటు, ఇప్పుడు నువ్వేం చేయగలవు? పతులు, మీరు వెళ్ళి దాని దృష్టిని మరల్చండి. ఈలోగా నేను ఆ సమోసాల షాప్ దగ్గరికి చేరుకుంటాను. సరే, ఓకే. ఎవ్రీవన్ రెడీ? లగైతే రా చూద్దాం. ధైర్యం ఉంటే నన్ను వచ్చి ఢీ కొట్టు. ఈ రోజు మేము నిన్ను వదిలిపెట్టేది లేదా? అలాగా అయితే నా వెనక ఒకడు వెళ్తున్నాడే, వాడితో కలిసి రండి. అరే పతులు, ఈ ట్రిక్ కూడా పని చేయలేదు. అరే వద్దు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆహా, సమోసాలు. రా కొబ్బరి బొండాల మనిషి, ఇప్పుడు చెప్తా నీ సంగతి. ఇదిగో సారీ మోటు, అతను మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు, అందుకే కోపం వచ్చింది. మేము ఇతని కోసమే కదా పని చేస్తున్నాము, కానీ మీరెందుకని కోపడుతున్నారు? సింగం గారు, మీరు వీటిని హర్ట్ చేసుంటే అప్పుడు మీరే వీటికి సారీ చెప్పాలి కదా. అరే వీళ్ళు చాలా సిన్సియర్ గా పని చేస్తున్నారు. కొబ్బరి బొండాలు, ఐఎమ్ వెరీ 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 సారీ. నేను అనవసరంగా మిమ్మల్ని ఎప్పుడు పిలవను. ఇక నేను మీ ఈగోని హట్ చేయదలుచుకోలేదు. నిజంగానా? నిజంగా. కొబ్బరి బొండాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యమ్మా,
ఇక మేము బయలుదేరుతాము. బాయ్ బాయ్. ఈ రోజు నేను హౌరా బ్రిడ్జ్ మీద బోల్డ్ అని ఫోటోలు తీసుకుంటానా. మోటో ఎందుకు ఇంత మెల్లగా వెళ్తున్నావు? వేగం పెంచు. అలాగే సీతారాం, ఇప్పుడు చూడు. మన నావిగేషన్ సిస్టమ్ అసలు పనిచేయట్లేదు. వాతావరణం పాడైపోవడం వల్ల విద్యుత్తుకు సంబంధించిన రాయి నేలపైకి పడిపోయింది. నావిగేషన్ స్టోన్ లేకుండా మనం మన ప్లానెట్ కి ఎప్పటికీ తిరిగి వెళ్ళలేము. మళ్ళీ మనం వెనక్కి కూడా తిరిగి వెళ్ళలేము. మనం ఇప్పుడు ఆ స్టోన్ పైనుంచి కిందికి ఎలా పడిపోయిందన్నది స్కాన్ చేసి చూద్దాము. కానీ స్టోన్ బ్రిడ్జ్ కింద పడింది కదా. అలాగైతే మనం ఆ బ్రిడ్జ్ ని తప్పించాలి. రండి, బ్రిడ్జ్ ని ఇక్కడి నుంచి తీసి ఇంకెక్కడికైనా షిఫ్ట్ చేద్దాం. బ్రిడ్జ్ కి సంబంధించిన ట్రాఫిక్ తక్కువ కానీ అప్పుడు చూసుకుందాం. మనం ఎవరికి ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు, లేదంటే మనం కూడా ఇబ్బందులు పడిపోతాం. బాస్, ట్రాఫిక్ స్టాప్ అయిపోయింది. ఎస్, ఇనిషియేట్ షిఫ్టింగ్ ప్రాసెస్. ఏం జరుగుతుంది? ఈ బ్రిడ్జి ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే, బ్రిడ్జ్ మాయమైపోయింది. అరే, బ్రిడ్జ్ ఏమైపోయింది? త్వరగా యూఎఫ్ఓని ఇన్విజిబుల్ గా చేసేయ్. ఎవరి కళ్ళలోనూ పడకూడదు. అరే మిత్రమా, సహోదర, బ్రిడ్జ్ నిజంగానే కనిపించకుండా పోయిందయ్యా. లగాయితో బ్రిడ్జ్ ఎక్కడికి వెళ్ళలేదా? ఎవరైనా బ్రిడ్జ్ మీద రేసర్ ప్రయోగించి దాన్ని ఇన్విజిబుల్ చేస్తుంటారా? అవును సీతారాం, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. అవును, అలా కూడా జరుగుతుందా? అరే అవును అవును, మేము ఈ వైపు నుంచి అవతల వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్తాం. అప్పుడు మీకు అర్థమవుతుంది బ్రిడ్జ్ ఉందని. అప్పుడు మీరు కూడా మా వెనకాలే పరిగెత్తుకుంటూ రావచ్చు. ఆన్ యువర్ మార్క్స్, రెడీ, స్టడీ, గెట్ సెట్, గో. మేము కూడా వస్తాం. నేను పరిగెట్టాను అనుకుంటావా? రండి మిత్రులారా. అరే మోటో, నేను చెప్పేది మీరు ఒకసారి ఆగు. కింద టచ్ చేసి చూడు, రోడ్డు టచ్ అవుతుందో లేదో చూడు. పతులు, రోడ్డు టచ్ అవ్వడం లేదు. స్కానింగ్ చేస్తూనే ఉండండి, చేస్తూనే ఉండండి. అరే, ఏం జరుగుతుంది? ఇవాళ చేపలు చాలా పట్టాను. ఇప్పుడు ఎవరు పడ్డారా? అరే మీరెవరు? మీ వల్ల నేను పట్టిన చేపలని నెలలో కలిపాయి. కాస్త ఆగండి, మీ పని చెప్తాను. అరే త్వరగా చేపల్ని బకెట్ లో వేయండి. అరే మొదట్లో ఎలా ఉన్నాయో తిరిగి అలాగే పెట్టేయండి. అరే మిత్రమా, నేను మిమ్మల్ని వదిలేస్తాను. అక్కడ బ్రిడ్జ్ మాయమైపోతే దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? మీరు చెప్పే కథలు వినటానికి నేను దొరికానా ఏంటి? చెప్పండి. ఏంటయ్యా, ఏమైంది? ఏమైనా ఆలోచిస్తున్నారా ఏంటి? లగైతు నిజంగానే బ్రిడ్జ్ మాయమైపోయింది. కానీ దాని మధ్యలో ఏదో ఉంది. దాన్ని ఢీ కొట్టుకుని మేము కింద పడ్డాం. కానీ అదేంటో మాకు తెలియడం లేదు. ఇంతకీ అదేంటి?
అరే మిత్రమా సహోదరు ఆగండి అయ్యా, నేను చెక్ చేస్తాను. ఒక్క నిమిషం. అరే మిత్రులారా సహోదరులారా, అక్కడ UFO ఉందయ్యా. అరే మిత్రులారా సహోదరులారా, మనం అక్కడికి వెళ్ళాలయ్యా. ఒకవేళ నిజంగానే అక్కడ ఏలియన్స్ ఉంటే వాళ్ళు కనుక మనల్ని చూసేస్తే? అరే మిత్రులారా సహోదరులారా, ఒక పని చేద్దామయ్యా. నేను మిమ్మల్ని అందరినీ ఇన్విజిబుల్ చేసేస్తానయ్యా. ఆ తర్వాత మనం UFOని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళొచ్చు. చూడండి, తీసుకోండి. అయిపోద్ది. ఇప్పుడు పదండి. ఇది ఏమైపోయింది? లోపలికి రండి. అరే ఏలియన్లు ఎవరో ఎవరు లేరు. ఇన్విజిబుల్ స్ప్రే ఎఫెక్ట్ అయిపోయినట్టుగా ఉందయ్యా. అరే డాక్టర్ జట్కా, నువ్వు ఎందుకని ఇటువంటి అరాకొరా పనులు చేస్తూ ఉన్నావు? వాళ్ళు నా వైపే చూస్తున్నారు, కానీ నేను వాళ్ళకి కనపడడం లేదు. మేము నిన్ను చూడగలము. మీరందరూ లోపలికి ఎలా వచ్చారు? అయిపోయిందిరా. ఓరి దేవుడా! శత్రువులం కాదు, మిత్రులు. దయచేసి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఏం చేస్తున్నారో చెప్పండి. మీరు మా బ్రిడ్జ్ ని మాయం చేసేశారు. మాకు సంబంధించిన నావిగేషన్ స్టోన్ కింద నీళ్లలో పడిపోయింది. దాన్ని వెతకడం కోసం మేము ఆ బ్రిడ్జ్ ని కల్పించకుండా చేశాము. మేము దాన్ని దక్కించుకోగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. మేము మీకు స్టోన్ ని వెతికి తెచ్చి ఇస్తాం, కానీ నువ్వు బ్రిడ్జ్ ని తీసుకువెళ్ళి అక్కడే పెట్టాలి, ప్లీజ్. అరే మీరేమి బాధపడకండి. మీ బ్రిడ్జ్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, కానీ మా స్టోన్ ని మీరు తిరిగి మాకు అప్పగించండి. అరే ఏలియన్స్ చాలా అడ్వాన్స్ అని విన్నాను, కానీ మీరు ఒక స్టోన్ తో స్పేస్ షిప్ నడుపుతున్నారా? సారీ, కానీ ఆ స్టోన్ చూడడానికి ఎలా ఉంటుంది? ఇలా కనిపిస్తుంది. అరే దీన్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే. ఎక్కడ చూసుంటాను సరిగ్గా గుర్తు రావడం లేదే. ఎక్కడ? అరే లేదు, అక్కడ కాదు. ఎక్కడ చూసుంటాను? ఇప్పుడు గుర్తొచ్చింది, పదండి. అక్కడే చూశాను, పదండి. ఇప్పుడు ఎవరు వచ్చారబ్బా? మీరా? నువ్వా? ఎప్పుడు నేను మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టాను. సారీ, మమ్మల్ని క్షమించండి. మాకు ఒక ముఖ్యమైన పని ఉంది, వస్తాం, పదండి. అరే మోటు, ఆ స్టోన్ ఎక్కడుంది? ఇందులో ఉంది. ఏంటి? ఏంటిది? సారీ. అరే ఈ పీత నన్ను కొరికేసిందయ్యా. కరుస్తోంది. మనం ఇక్కడ స్కాన్ చేద్దాము. ఓకే. ఫిష్ లోనే ఉంది. కనిపించేదే మా నావిగేషన్ స్టోన్.
మీ అందరికీ ధన్యవాదాలు. ఇక మేము వెళ్ళొస్తాం. బాయ్. ఓకే బాయ్ బాయ్. అరే బై బై చెప్పడం ఆపండి. ముందు బ్రిడ్జ్ తీసుకురండి, ఆ తర్వాత బై బై చెప్పండి. సారీ ఇప్పుడే మేము బయలుదేరుతున్నాం. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.